హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WWE రా. సో సమ్మర్ స్లామ్ తర్వాత రా అయితే ఫెంటాస్టిక్గా ప్లే అవుట్ అయింది. సో రా ఆఫ్టర్ మేనియా కూడా నాకు అంత అనిపించలేదు, బట్ రా ఆఫ్టర్ సమ్మర్ స్లామ్ అయితే సూపర్గా అనిపించింది. సమ్మర్ స్లామ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో రా ఆఫ్టర్ సమ్మర్ స్లామ్ కూడా అంతే బ్లాక్ బస్టర్. సో రిటర్న్స్తోని అండ్ అంతేకాకుండా ఫాలో అవుట్ ఆఫ్ సమ్మర్ స్లామ్ ఫెంటాస్టిక్ అండ్ రేటింగ్స్ కూడా అంతే బాగా వర్క్ అయినాయి అని చెప్పుకోవచ్చు యునైటెడ్ స్టేట్స్లో. సో యునైటెడ్ స్టేట్స్లో రా యాక్చువల్గా సైఫై నెట్వర్క్లో వచ్చింది, యూఎస్ఏ నెట్వర్క్లో వచ్చింది, బట్ యూఎస్ఏ నెట్వర్క్లో ఒలింపిక్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని సైఫైకి మూవ్ చేసిండు. సో సైఫైకి మూవ్ చేసినంత మాత్రాన రేటింగ్స్ అయితే ఏం తగ్గలేదు. 1.725 మిలియన్ వ్యూవర్షిప్ అయితే డ్రా చేసింది. మండే నైట్ రా ఒలింపిక్స్ని బీట్ చేసింది. సో ఒలింపిక్స్కి వచ్చిన రేటింగ్స్ 1.23 మిలియన్ మాత్రమే. ఒలింపిక్స్ని కూడా బీట్ చేసి రా నెంబర్ 1గా నిలిచింది కేబుల్ నెట్వర్క్లో. సో హ్యూజ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ వెరీ వెల్ డిజర్వింగ్ ఎపిసోడ్ రా ఇది, ఎందుకంటే అంత బాగా వెళ్ళింది స్టార్ట్ టు ఎండ్. అండ్ మెయిన్ ఈవెంట్ వైట్ 6 డెబ్యూ మ్యాచ్ మనం చూసినాం. చాట్ గేబుల్ అండ్ క్రీడ్ పర్సన్, డెక్స్టర్ లూమిస్, జోగేసి, ఎరిక్ రోవన్ ఫెంటాస్టిక్ మ్యాచ్ అయితే ప్లే అవుట్ చేస్తాడు. ఆ హై ఫ్లయింగ్ డెక్స్టర్ లూమిస్ కావచ్చు, జోగేసి కావచ్చు, ఫినామినల్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఎరిక్ రోవన్ ఫైనల్లీ ఆ ఐరన్ క్లాస్ స్లామ్తో అయితే వైట్ 6కి విజయాన్ని అయితే అందిస్తాడు. సో మరి మెయిన్ రాస్టర్లో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ ఒక వార్నింగ్ అయితే సెండ్ చేయడం జరిగింది వైట్ 6. సో మరి ముందు వీళ్ళ డైరెక్షన్ ఎలాగా ఉంటుందని అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా ఓడసీ జోన్స్, సో 2 years నుంచి రాకీ డ్రాఫ్ట్ అవుతా వస్తాడు అండ్ ఫైనల్లీ ఈ రోజు మనకి టీవీలోనైతే అపియర్ అవడం జరిగింది. ఓడసీ జోన్స్ రాలో బిగీకి ఒక కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. బిగీ ఇంజురీ కారణంగా అవుట్ ఆఫ్ యాక్షన్. మా అందరూ తెలిసిన నెక్ ఇంజురీ చాలా సీరియస్, ఇంకెలాంటి అప్డేట్ అయితే లేదు. తను అసలు యాక్చువల్గా ఫ్యూచర్లో రెస్లింగ్ చేస్తారా లేదా అనేది కూడా డౌట్, ఎందుకంటే నెక్ ఇంజురీస్ అనేవి అంత సీరియస్గా ఎఫెక్ట్ అయితే చేస్తాయి. సో తన ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ కోఫీ కింగ్స్టన్ తీసుకొచ్చిన మెంబర్ ఓడసీ జోన్స్. సో అంతేకాకుండా గుంతర్ వర్సెస్ ర్యాండీ ఓర్టన్ బ్యాష్ ఇన్ బర్లింగ్ మెయిన్ ఈవెంట్ అయితే సెట్ అయిపోయింది. సో మరి ర్యాండీ ఓర్టన్ 15 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడా, లేకపోతే గుంతర్ ర్యాండీ ఓర్టన్ని క్లీన్గా ఓడిస్తాడా బ్యాష్ ఇన్ బర్లిన్లో, అదైతే చూడాలి. సో అది గైస్ రా వెరీ వెల్ డిజర్వింగ్ రేటింగ్స్ అవి. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ ఈ వీక్ స్మాక్ డౌన్లో రాబోతాడు. రోమన్ రైన్స్తో పాటు ద ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ని కూడా అడ్వర్టైజ్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి రోమన్ రైన్స్ అయితే 100% ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ద ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ కూడా అపియర్ అవుతాడా లేదా అన్నదే క్వశ్చన్ మార్క్. అది మనకి ఈ వీక్ స్మాక్ డౌన్ అయితే తెలుస్తుంది. సో రోమన్ రైన్స్ అపియర్ అయ్యి ఎవరిని కన్ఫ్రంట్ చేస్తాడు, ఒక్కడే వస్తాడా లేకపోతే రోమన్ రైన్స్ నుంచి జిమ్మీ ఊసో కూడా వస్తాడా? అండ్ అంతేకాకుండా ఏ టౌన్ డౌన్ స్మాక్ డౌన్ నుంచి రాకి వచ్చిండు. సో మరి రా నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్ ఎవరు స్మాక్ డౌన్కి వస్తారు, జే ఊసో అండ్ శామీ జైన్ రోమన్ రైన్స్కి సపోర్ట్గా ఏమైనా వస్తారా లేదా అన్నది అయితే చూడాలి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అండర్ టేకర్ రీసెంట్గా ఇంపల్సివ్ పాడ్కాస్ట్లో అయితే అపియర్ అయింది. ఇంపల్సివ్ పాడ్కాస్ట్ ఎవరిదో కాదు, ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్. అండర్ టేకర్ ఏం చెప్పిండంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కి ఒక మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చిన లోగన్ పౌల్ అని అయితే లోగన్ పౌల్ ని అప్రిషియేట్ చేయడం జరిగింది అండర్ టేకర్. దానికి కారణం ఏంటంటే లోగన్ పౌల్ ఎక్కడికి వెళ్ళినా తను అవుట్ సైడ్ WWE వెరీ బిగ్ స్టార్. సో WWEలో తను స్టార్ కాలేదు, WWEకి ముందే తను ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మెగా స్టార్ గా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. సో అందువల్లనే WWE లోగన్ పౌల్ ని సైన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత లోగన్ పౌల్ రెస్లింగ్ మీద వర్క్ చేసి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది అండ్ చాలా బాగా నేర్చుకోవాలని చెప్పుకోవచ్చు. అథ్లెటిసిజం కావచ్చు, హై ఫ్లయింగ్ ఎబిలిటీస్ కావచ్చు, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ కూడా అయిండు. 3rd లాంగెస్ట్ రైనింగ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మోడర్న్ డేలో లోగన్ పాల్. సో తను చేసింది 3 డిఫెన్సెస్ మాత్రమే, బట్ స్టిల్ తను ఎక్కడికి వెళ్తే, ఏ మీడియా కాన్ఫరెన్స్కి వెళ్ళినా, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఆ ఛాంపియన్షిప్ని తీసుకెళ్లడం కావచ్చు, తన బ్రదర్ జేక్ పాల్ బాక్సింగ్ మ్యాచెస్కి వెళ్ళినా కానీ ఆ ఛాంపియన్షిప్ని వెంట పెట్టుకొని పోవడం కావచ్చు. సో ఒక మంచి పబ్లిసిటీని అయితే తీసుకొచ్చిండు అనేది అండర్టేకర్ అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఎస్ అండర్టేకర్ ఏదో చెప్పిండో అది 100% రైట్, ఎందుకంటే WWE సూపర్ స్టార్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిస్తే అది ఓన్లీ మన WWE యూనివర్స్ వరకే ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే అక్కడికి తీసుకెళ్తారు కావచ్చు. బట్ లోగన్ పాల్ తిరిగినంత ఎవరు వెళ్ళరు, ఎందుకంటే లోగన్ పాల్ బాక్సింగ్ తన బ్రదర్ కోసం అటు వెళ్తాడు అండ్ తనకు ఒక పాడ్కాస్ట్ ఉంది. అంతేకాకుండా తను ఇంకా బయట వేరే ప్రమోషన్స్ చేస్తాడు, తనకు ఒక ప్రైమ్ బ్రాండ్ ఉంది. సో ఆ మీటింగ్స్ ఈ మీటింగ్స్ అని చాలా తిరుగుతూ ఉంటాడు. సో అందువల్ల ఆ పబ్లిసిటీ అనేది చాలా బాగా వర్క్ అయిందని అండర్టేకర్ చెప్పడం జరిగింది. అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ ఒక ఛాలెంజ్ అయితే చేసిండు జాన్ సీనాకి. సో జాన్ సీనా రిటైర్మెంట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్. సో తను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ తన కెరియర్లో ఎప్పుడు గెలవలేదు. సో తనకి నేను అయితే ఆపర్చునిటీ ఇస్తాను నన్ను ఫేస్ చేయాలి అంటే. సో నన్ను ఓడించి ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్
ఛాంపియన్షిప్ గెలవమనండి అని అయితే బ్రాన్ బ్రేకర్ జాన్ సీనాకి అయితే ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో మరి ఛాలెంజ్ని జాన్ సీనా యాక్సెప్ట్ చేసి బ్రాన్ బ్రేకర్తో మ్యాచ్ ఆడతాడు. తన కెరియర్లో అదొక్కటే ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తే జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయితే అయిపోతాడు. సో మరి అది జరుగుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ అయితే తెలుస్తుంది. అండ్ అది కాకుండా రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే తన స్పెషలైజ్డ్ షూస్ స్నీకర్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ 2025 నుంచి. సో రోమన్ రైన్స్ అండ్ జార్డన్ ఎయిర్ జార్డన్ షూ బ్రాండ్ ఉంది కదా నైకీ వాళ్ళది. సో వీళ్ళిద్దరూ టైఅప్ అయి షూస్ని అయితే రిలీజ్ చేస్తారు. సో మనకి నైకీ అండ్ జార్డన్ మైకల్ జార్డన్ అని ఉంటుండే. సో వాళ్ళ పేరుతో మనకి ఎయిర్ జార్డన్స్ అనే షూ బ్రాండ్ అయితే బయటకు వచ్చింది. అండ్ నైకీ వాళ్ళు కావచ్చు, అడిడాస్ వాళ్ళు కావచ్చు, బాస్కెట్బాల్ ప్లేయర్స్కి లేకపోతే వేరే వేరే స్పోర్ట్స్ ప్లేయర్స్కి పర్సనలైజ్డ్ షూస్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఫస్ట్ టైం ఎవర్ నాకు తెలిసి ఫస్ట్ ఎవర్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ రోమన్ రైన్స్ కి పర్సనలైజ్డ్ షూస్ అయితే రాబోతున్నాయి జోర్డన్స్ నుంచి. సో బ్లడ్ లైన్ పర్సనలైజ్డ్ ట్రేడ్ మార్క్ షూస్ మనకి నెక్స్ట్ ఇయర్ 2025 నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మరి అవి ఇండియాలో కూడా వస్తాయా లేకపోతే యునైటెడ్ స్టేట్స్లో అనేది తెలుసుకోవాలి. బట్ రియల్లీ వెరీ హ్యాపీ న్యూస్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్కి ఇది. అండ్ అంతేకాకుండా NXT గురించి మాట్లాడితే ఈ రోజు ఎపిసోడ్ కూడా చాలా బాగా అనిపించింది. వెస్లీ టర్న్ అవుతాడు వాళ్ళ ఓన్ బ్రదర్స్ అని చెప్పుకోవచ్చు. రాస్కెల్స్ ట్రే మెగెల్ అండ్ జాకెరీ వ్రెన్స్ మీద ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. అండ్ అఫ్ కోర్స్ ఇది చాలా మంది ఎక్స్పెక్ట్ చేయని మూవ్. బట్ ఏం చేస్తాడు వెస్లీ, ఎందుకంటే నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్ ఓబా ఫెమీతో ఓడిపోయిండు. అండ్ ఈ రోజు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో కూడా ఓడిపోవడం జరిగింది. సో ఒక క్యారెక్టర్ చేంజ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో అందువల్లనే ఈ హీల్ టర్న్ అయితే జరిగింది. వెస్లీ వాళ్ళ ఓన్ ఫ్రెండ్స్ మీద ట్రే మెగెల్ అండ్ జాకెరీ వ్రెన్స్ మీద టర్న్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈథన్ పేజ్ తన ఛాంపియన్షిప్ రిటైన్ చేసుకుంటాడు ఓరా మెన్సా పైన. అండ్ జో హెన్రీ తన డెబ్యూ NXT మ్యాచ్లోనైతే జో కోఫీని ఓడించడం జరుగుతుంది. ఓడించిన తర్వాత జో హెన్రీ చెప్తాడు, నాకు చాలా బాగా నచ్చింది NXT, నేను ఇప్పుడు అప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళను, చాలా రోజులే ఉంటానైతే జో హెన్రీ చెప్పడం జరుగుతుంది. సో మరి ఎన్ని వీక్స్ అపీర్ అవుతాడు అండ్ తన కాంట్రాక్ట్ ఎప్పటిదాకా ఉంది TNA కాంట్రాక్ట్ అయిపోతుంది నాకు తెలిసి 100% WWEకి సైన్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ NXT USA నెట్వర్క్ నుంచి CWకి వెళ్తుంది October 1st నుంచి. అండ్ అంతేకాకుండా ఇంకొక చేంజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ NXT ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ సెంటర్లో జరుగుతుంది. WWE పర్ఫార్మెన్స్ సెంటర్ ఓర్లాండోలో. అందుకే మనకి చాలా తక్కువ క్రౌడ్ కనిపిస్తుంది. సో ఇది కూడా చేంజ్ చేసి CWకి వెళ్ళిన తర్వాత రా స్మాక్ డౌన్ లాగా ఎవ్రీ వీక్ ఎవ్రీ సిటీ టూర్ చేయాలనే ప్లాన్లోనైతే ఉన్నది NXT. అందులో భాగంగానే ఫస్ట్ ఎపిసోడ్ October 1st జరుగుతుంది. CW అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం October 2nd ఇండియన్ డేట్. అండ్ యాజ్ యూజువల్ మనకి వెనస్డే మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో షికాగో ఆల్ స్టేట్ ఎరీనాలో CM Punk అయితే అపియర్ అవుతాడు NXT October 2nd, ఎందుకంటే షికాగో హోమ్ టౌన్ బాయ్ CM Punk వచ్చి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ NXTది సెయింట్ లూయిస్లో జరుగుతుంది, ఎంటర్ప్రైజ్ ఎరీనా. సో సెయింట్ లూయిస్ హోమ్ బాయ్ ర్యాండీ ఓర్టన్. సో ర్యాండీ ఓర్టన్ హోమ్ టౌన్ సెయింట్ లూయిస్కి వచ్చి ర్యాండీ ఓర్టన్ కూడా సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ NXT CWలో జరిగేదానికి అయితే అపియర్ కాబోతాడు. సో ఇది గైస్ వెరీ గుడ్ న్యూస్ NXTకి. ఎవ్రీ సిటీ టూర్ చేస్తే ఆ బిగ్ క్రౌడ్ ఫీల్ కూడా NXT సూపర్ స్టార్స్ అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో అవే గైస్ ఇప్పటిదాకా కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. అంతేకాకుండా జడ్జ్మెంట్ డే నో లీడర్స్ నో ఈగోస్ అని అయితే ఫిన్ బాలర్ ట్వీట్ చేయడం జరిగింది.